నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం తుది దశకు చేరుకున్న నెల్లూరు పెన్నా బ్యారేజ్ నిర్మాణం వచ్చే నెలలో బ్యారేజ్ ప్రారంభించేందుకు చర్యలు సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ సంవత్సర పదవీ కాలం పూర్తి అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మొక్కుల చెల్లింపు తలకొండపల్లిలో కళ్యాణలక్ష్మి అమలు తీరుపై స్థానిక నేతల అసహనం పెళ్లికి ముందు ఇవ్వాల్సిన చెక్కులు పెళ్లయ్యాక ఇస్తున్నారని విమర్శ తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి దెబ్బకి రైతులు విలవిల గన్నవరంలో నీట మునిగిన పంట పొలాలు జగిత్యాల జిల్లాలో నీట మునిగిన పంటలు తెగిపోయిన రోడ్లు పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరులో పెన్నా బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి వచ్చే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఆయన బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల వివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బ్యారేజీ నిర్మాణం చివరి దశలో ఉందని చిన్న చిన్న పనులు చేయాల్సి ఉందని చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే తాగు సాగునీటి ఇబ్బందులు తీరుతాయని మంత్రి చెప్పారు. మెయిన్ బ్యారేజ్కి సంబంధించి గేట్స్ కానీ అంతా కూడా అయిపోయింది. బట్ రంగనాయల స్వామి గుడి నుంచి ఆ రైల్ గేట్ మధ్యలోది మాత్రము బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా ఈ నెలాఖరులో వచ్చే నెలాఖరు లోపల పూర్తి చేస్తాం. ఆ తిక్కన్న పార్క్ని కూడా దాదాపు ఒక 75 లక్షలతో తిక్కన్న పార్క్ని అన్నీ కూడా చేసుకొని వచ్చే నెలే ఇక్కడ సీఎం గారి చేతుల మీదుగా బ్యారేజ్ కూడా పూర్తిగా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ కోవిడ్ కారణాల వల్ల ఆక్సిజన్ సప్లై ఈ గేట్స్కి కావచ్చు ఇట్లాంటి కటింగ్ ఆక్సిజన్ సప్లై తక్కువ అవటం వల్ల బ్యారేజ్ వర్క్స్ కొంచెం స్లోగా జరగటం, లేబర్ కూడా పూర్తిగా కూడా ఎక్కడ కూడా లేబర్ అందుబాటులో, ఎందుకంటే ఈ వర్క్స్ అంతా కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చి చేసే లేబర్ వాళ్ళంతా మైగ్రేటెడ్ వర్కర్స్ కాబట్టి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నారు. సో ఆల్ ఇంకా అంతా కూడా మైనర్ వర్క్స్ ఉన్నాయి. మేజర్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేసాం. సో మైనర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ మంత్ లోపలే ఫినిష్ చేసి పెన్నా బ్యారేజ్కి సంబంధించి పూర్తిగా చేస్తాం. కొంచెం ఇంకా కూడా గ్రావెల్ ఫిల్లింగ్స్ అయి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎక్కడెక్కడ తీసుకోవాలా ఏంది అనేది చిన్నగా చూసుకుని 10-15 డేస్లో అవి కూడా ఫిల్ చేసుకొని పూర్తిగా కూడా బ్యారేజ్ని కోవిడ్లో ఉన్నప్పటికీ లాస్ట్ 1.5 year కోవిడ్ రకరకాల కారణాలు ఇబ్బందులు వర్కర్స్ లేక అన్నీ అయినప్పటికీ కాంట్రాక్టర్స్ కానీ అధికారులందరూ కూడా కొంచెం పుష్ చేసి స్పీడప్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సో ఇంకా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్డు ఏదైతే బ్యారేజ్కి వచ్చే రోడ్స్ కానీ రంగనాయలపేట నుంచి వచ్చే రోడ్స్ కానీ అవి కూడా కొంచెం వైడెన్ చేసి ఎంతవరకు మనం రోడ్స్ని పెంచుకునే పని కూడా చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రాంతానికి అంతా ఒక వాల్యూ వస్తుంది. గ్రౌండ్ వాటర్ కూడా ఈ సంవత్సరం పెన్నా బ్యారేజ్లో నిండుగా నీళ్లు కూడా పెడతాం. బ్యారేజ్ని ఈ సంవత్సరంలో ఫుల్గా కూడా వాటర్ పెట్టి నెల్లూరు నగరానికి ఈ ప్రాంతానికి గ్రౌండ్ వాటర్ అనేది ఎప్పటికీ ఇబ్బంది లేకుండా కూడా మనకి ఎప్పుడు అవసరమైనా కూడా వాటర్ని తీసుకునే విధంగా కూడా అయ్యేదానికి బ్యారేజ్ కూడా ఇదవుతూ ఉంది. ప్లస్ ముఖ్యంగా రూరల్లో సరేపల్లి కోవూరు ప్రాంతాలకు సంబంధించి కూడా నీళ్లు కూడా ఎప్పుడు తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని మంత్రి బీసీ సంక్షేమ శాఖ వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. మంత్రి పదవి చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కళ్యాణ లక్ష్మి అమలు తీరుపై తనదైన శైలిలో స్పందించారు. కళ్యాణ లక్ష్మి పథకం మంచి పథకమే అని చెబుతూ ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపుతూ సభలో టీఆర్ఎస్ అసమర్థ పాలనను ఎండగట్టారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇవ్వాల్సిన చెక్కును పెళ్లైన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇస్తోందని అన్నారు. అలాగే మండలంలో 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కొన్ని ఇళ్లు కూలిపోయాయని ప్రభుత్వం వెంటనే నివాసం కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, ఇళ్లను తక్షణమే నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలా శ్రీశైలం గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ పలు అంశాలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పరిపాలన పరంగా కీలక అంశాలను అధికారులతో ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందించాలని అధికారులకు సూచించారు. వినుకొండ ఇయ్యాలపల్లి 7, చెరుకూరు 36, గుంటూరు 5, మంగళగిరి 34 1, రేపల్లి 1, ఈపూరు 1, మార్చర్ల 1, మేలుగుర్తి 1. అభియాన్ సార్ ఆడియో ఒకసారి చెప్పండి. ఆడియో 22 పెండింగ్ ఉన్నాయి సార్. ఈఆర్ఓ లెవెల్లో 15 సిఆర్డీఏ నుంచి బ్యాక్ ఎండ్ లో తీసారు సార్. సిసిడి ఆఫీస్ నుంచి అవి మండల్స్ అడ్జస్ట్మెంట్ చేశారు సార్. ఆ మండల్స్ అడ్జస్ట్మెంట్ ఎస్టర్డే నైట్ అయ్యాయి సార్. వాళ్ళకి చెప్పాం సార్ ఆల్రెడీ. వాళ్ళు ఈరోజు క్లియర్ చేస్తామని చెప్పారు సార్. చేస్తామని సార్ ఆల్రెడీ మాట్లాడారు. క్లియర్ చేస్తాం సార్. విదిన్ 2 అప్లికేషన్స్ ఖచ్చితంగా వాయిస్ నడపలేదు. హౌస్ సైట్స్ అస్ వెల్ అస్ రైస్ కార్డ్ గురించి రెండు కూడా ఆ ఎస్ఓపి ప్రకారం చేయమని మీ ఆల్ ఆడియోస్ కి మీ టోల్డ్ అండ్ ఆల్ ద ట్రస్టర్స్ ఆల్సో బీన్ ఇన్ఫార్మ్ టు రీట్రేట్ ద సేమ్. మనకి హౌస్ సైట్స్ అప్లికేషన్స్ ఎక్కడ వస్తే కూడా ఇట్ షాల్ కమ్ త్రూ ఓన్లీ వాలంటీర్స్ సంతకం పెట్టేసి అవును అని వాళ్ళ రికమెండేషన్స్తో రావాలి ఫస్ట్. సెకండ్, రిసీవ్ చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా ఒక ఇన్వర్డ్ రిజిస్టర్స్లో ఎంటర్ చేసుకొని సచివాలయం లెవెల్లో దట్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద విఆర్ఓ. ఇట్ షాల్ నాట్ బి ఎంటర్డ్ ఆన్లైన్ ఇమీడియట్లీ అని చెప్పాము. సో మీరు ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో గొల్లాపల్లిలో సడన్గా 20 అప్లికేషన్స్ వచ్చింది చెప్పడం ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ ద ఎస్ఓపి. సో దట్ ఈస్ వాట్ సర్ప్రైజింగ్ అని. ఎందుకు ఎస్ఓపీస్ ఫాలో చేయలేదు గొల్లాపల్లిలో మాత్రం. సో అన్ని సచివాలయంలో కూడా ఈ ఇన్వార్డ్ రిజిస్టర్స్లో ఎంటర్ చేసుకొని ఫస్ట్ విఆర్ఓస్ హ్యాండ్ ఓవర్ చేసేసి విఆర్ఓస్ విల్ కండక్ట్ ఫస్ట్ ప్రైమరీ ఫేసి ఫీల్డ్ ఎంక్వైరీ. And he satisfies all as per the field inquiry we are eligible in chapter, then this application shall have to go to the tahsildar as a. ఇక కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ఉంగటూరు, గన్నవరం, బాపులపాడు మండలాల్లోని నాగవరప్పాడు, ఆముదాలపల్లి, పోనుకుమూడు, గారుపాడు, తేలుప్రోలు తదితర గ్రామాల్లో కొద్ది రోజుల క్రితం వేసిన వరి పొలాలు చెరువులుగా మారాయి. రానున్న మరో 2 రోజులు భారీ వర్షాలు కురిస్తే వరి నాట్లు నీట మునిగి కుళ్లిపోతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం అచ్యుతపుత్రయం గ్రామంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ క్రాప్ బుకింగ్ ను నేరుగా వ్యవసాయ క్షేత్రం దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ విజయ్ కుమార్, ఆర్టీఓ ఏజీ చిన్నకృష్ణ, తహసీల్దార్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించి అంటే మన రైతు భరోసా కేంద్రాలు ఏవైతే పెట్టిన దగ్గర నుంచి కూడా రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే రైతులకు రైతు భరోసా కేంద్రం అనేది ఏదైతే ఉందో సింగిల్ స్టాప్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉండాలి. దానికోసమే మనం ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ క్వాలిఫైడ్ అగ్రికల్చర్ చేసినటువంటి వారిని కూడా మనము పెట్టడం జరిగింది. అయితే పెస్టిసైడ్స్, ఫర్టిలైజరు, సీడ్స్ ఇదే కాకుండా పంట పండిన తర్వాత కూడా వారు అమ్ముకునే విషయంలో కూడా ప్రభుత్వం నుంచి అన్నింటి సహకారాలు రావాలనేది ఆలోచన. ప్రతి నెల కూడా మొదటి వారంలో రైతు భరోసా కేంద్రాల్లో అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెండో వారంలో మండల స్థాయిలో, మూడో వారంలో జిల్లా స్థాయిలో కూడా చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈసారి గతంలో మనం ఈ క్రాప్ బుకింగ్ అని చేసేవాళ్ళం. అంటే ప్రతి రైతుకు సంబంధించి ఆ రైతు ఎంత పండిస్తున్నారు ఏంటి, ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ అప్పుడు వాళ్లకు ఇబ్బందులు కలగకుండా మనము అన్ని ఆ యాప్ ద్వారా చేసేవాళ్ళం. మరి దానికంటే కూడా ఇంకా ఎక్కువ వివరాలతో ఈ కొత్త యాప్ అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్తో ఈసారి చేసుకోవడం జరిగింది. ఇది కొత్త అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కమిషనర్ గారికి వివరించడం జరుగుతుంది. సో అవన్నీ రెక్టిఫై అయిన తర్వాత ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొనిజర్ల మండలం తీగల బంజారా, అంజనాపురం గ్రామాల్లోని నిమ్మవాగు, పగిడేరు వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అధికారులు వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులు దాటి 19.6 అడుగులకు వరద నీరు చేరింది. రిజర్వాయర్ 4 అలుగులపై భారీ స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరుకుంది. ఏస్కూరు, కొనిజర్ల, వైరా, తల్లాడ మండలాల్లో చెరువుల కుంటలు నీటితో జలకలను సంతరించుకున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, గ్రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటాలకు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భానో తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజల మనోవాంఛ తీర్చే విధంగా కార్మిక క్షేత్రాన్ని ఆరోగ్య రామగుండంగా తీర్చిదిద్దేలా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేసిన కృషి ఫలించిందని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మీ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, సర్పంచులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు గాను ఈ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. గతంలో పాలించిన వాళ్ళు ఒకటే మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే, అన్నని అడిగినప్పుడు ఒక నెల రోజుల్లోన ఖచ్చితంగా ఇక్కడ మరి శంకుస్థాపన చేస్తామని మాట ఇచ్చిండు. నిజంగా ఒకటి అన్ని రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రజలందరిలో ఇళ్లలో పండుగ వాతావరణం ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే, మన కాన్స్టిట్యున్సీలో చాలా మంది వైద్యం కోసం కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ హైదరాబాద్ పోయిన రోజులు జస్ట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినందుకు శాంక్షన్ చేపించిన మన చంద్రన్న గారికి మరియు శాంక్షన్ చేసిన కేసీఆర్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్రన్న గారికి మనకు మెడికల్ కాలేజీ మన అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక నమస్కారం చెప్తాను. ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మన రామగుండం కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు గౌరవనీయులు కోరుకంటి చంద్ర గారికి ఈ పాలాభిషేక కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచులు, అదేవిధంగా అంతర్గా మండల అధ్యక్షులు తిరుపతి నాయక్ గారు, అంతర్గా మండల్ మెడికల్ సాధించిన అటువంటి మన స్థానిక శాసనసభ్యులు కోరగంటి చంద్రన్న గారు ఈ సందర్భంగా ఈ యొక్క మన అంతర్గా మండల్ పార్టీ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, మండల్ అధ్యక్షులు తిరుపతి నాయక్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పాలాభిషేకం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో వరద ప్రవాహానికి రోడ్లు తెగిపోయాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. సాతారం, గుండంపల్లి గ్రామాల్లో తెగిపోయిన రోడ్డును ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పరిశీలించారు. త్వరగా మరమ్మతులు చేపట్టాలని, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు నాయకులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్, ఎంపీపీ కట్టిపల్లి సరోజన ఆదిరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. ఆర్ఐ ఎక్కడ ఆర్ఐ బంద్ నల్లగా ఉంటారు. రన్నింగ్ నడుతుంది మావాన్ని. పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి గిఫ్ట్ స్మైల్లో భాగంగా వినూత్న కానుకను ఇచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించి నిస్వార్థ కష్టసుఖాల్లో పాలు పంచుకొని తన వంతు సహాయం చేసే జెడ్పీటీసీ సంధ్యారాణి ఇల్లు లేని ఓ నిరుపేద వృద్ధురాలికి ఇల్లు కట్టించి కానుకగా ఇచ్చారు. బసంత్ నగర్ గ్రామంలో అనాథ వృద్ధురాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉండగా గిఫ్ట్ స్మైల్ పిలుపు మేరకు సంధ్యారాణి తన సొంత ఖర్చులతో ఇంటిని నిర్మించి వృద్ధురాలు లక్ష్మికి బహుకరించారు. ఆమె చేసిన మంచి కార్యాన్ని ప్రజల నుంచి నీరాజనాలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తిరుమలాచారి, మోరుగు నహేష్, శ్రావణ్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మా ఫోన్లు నడుతుండే తొందరగా అని గృహే మునయో వసంతి దేవానాం కవయః కవయ ప్రాప్తిరాస్తాదేవ ఇదమిదం మహా సరస్వతి లక్ష్మీదేవి విఘ్నేశ్వర స్వామి దేవతాశ్రణార్విందార్పణ మస్తు ఓం మహాకాళ మహాలక్ష్మి మహాసరస్వతి లక్ష్మీదేవి శరణార్విందార్పణ మస్తు పుణ్యమాని ఇప్పుడు కేటీఆర్ బర్త్డే తరఫున ఇల్లు కట్టించి మా పెద్దమ్మకి ఇల్లు ప్రవేశం చేయాలి కాబట్టి నమస్కారం. సన్యక్క గురించి చెప్పాలంటే చాలా తక్కువ, చెప్పుకోకుండా మహిళలకైతే చాలా చేస్తుంది, పేదలకు ఎక్కువ చేస్తుంది. వాళ్ళకి ఎందుకంటే తిండి లేకున్నా, ఇండ్లు లేకున్నా, వాళ్ళకు బట్టలు లేకున్నా, పూటకు మనకు ఆ సామాన్లైనా ఏవైనా ఈ లాక్డౌన్ అన్ని రోజులైతే ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి వాళ్ళ క్షేమాలు, వాళ్ళ ఆరోగ్యాలు అలా గురించి మరి ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు పిలుపు మేరకి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మరి నీడ లేనటువంటి నిరుపేద తల్లికి ఈరోజు గృహాన్ని మరి బహుమానంగా అందజేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఐటీ శాఖ మాత్యులు నా బర్త్డే సందర్భంగా మీరు వేడుకల్ని చేయడం కాదు, నా తరపున నా బర్త్డే సందర్భంగా మరి ఎంతో మంది తల్లులకి కళ్ళల్లో ఆనందాన్ని చూపెట్టాలనేటువంటి ఏదైతే పిలుపునిచ్చిండ్రో ఆ పిలుపు మేరకు ఈరోజు గృహాన్ని ఒక అనాథ అయినటువంటి తల్లికి లక్ష్మికి, గండికోట లక్ష్మికి వాళ్ళ ఇల్లుని బహుమానంగా అందజేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనందరికీ కూడా తెలుసు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తన నీడని తను ఏర్పరచు. హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో నూతనంగా నిర్మించిన స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రామకృష్ణాచారి, చైర్మన్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో నిర్మించబోయే సేవా కార్యక్రమాల దృష్ట్యా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఓకే మేడం. ఈరోజు శ్యామిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పందన ఇంటర్నేషనల్ సంస్థ యొక్క కార్యాలయము హైదరాబాద్ బేగంపేటలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలామంది పెద్దలు, మహిళలు, వాళ్ళు చాలామంది పాత్రికేయులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. గత 1.5 yearలో అంటే ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చేసిన కొన్ని కార్యక్రమాలు కానీ ఆన్లైన్లో చేసిన కార్యక్రమాల ద్వారా సుమారుగా 80-90 మంది పైగా మేము మా జీవితాన్ని కోల్పోకుండా మేము సేవ ఇవ్వగలిగాం. ఈ ఫౌండేషన్ ద్వారా మాట్లాడే అనేక మంది పెద్దల మాటలు విని ఆ మాటలు మా జీవితంలో అన్వయించుకొని మేము సేవ ఇవ్వగలిగామని చెప్తే ఒక 1.5 yearలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో 80 నుంచి 90 మంది మనం సేవ్ చేయగలిగామంటే ఇది కనుక కంటిన్యూ చేస్తే ఇంకా ఎంతోమంది కలిస్తే ఎవ్రీ 40 secondsకి ఒక వ్యక్తి చనిపోతున్నటువంటి పరిస్థితులు, ఎవ్రీ 40 secondsకి ఒకళ్ళు. అది ముఖ్యంగా డైలీ 28 members ఇండియాలో ప్రేమ కోసం చనిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇంకొంత ఎక్కువగా కష్టపడితే, ఇంకొంత ఎక్కువ మందిని గ్యాదర్ చేసి, ఇంకొంత ఎక్కువ మందితో మాట్లాడటం ద్వారా, వాళ్ళ చేత మాట్లాడించడం ద్వారా ఎక్కువగా ఈ పని చేయగలిగితే, దీన్ని విస్తరింపజేయగలిగితే ఇంకా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. 10 కుటుంబాలు మేలు జరిగేలాగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ మచ్ మరోసారి మరి ముఖ్యంగా మీడియా వారికి, అలాగే క్లౌడ్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మచ్.
పెద్ద బాధ్యతలు పెద్ద ఎనర్జీ వచ్చి ఇంకా పెద్ద చేయాలని దేవుని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తుది దశకు చేరుకున్న నెల్లూరు పెన్నా బ్యారేజీ నిర్మాణం, వచ్చే నెలలో బ్యారేజ్ ప్రారంభించేందుకు చర్యలు. సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ సంవత్సర పదవీ కాలం పూర్తి, అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మొక్కుల చెల్లింపు. తలకొండపల్లిలో కళ్యాణలక్ష్మి అమలు తీరుపై స్థానిక నేతల అసహనం, పెళ్లికి ముందు ఇవ్వాల్సిన చెక్కులు పెళ్లయ్యాక ఇస్తున్నారని విమర్శ. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి దెబ్బకి రైతులు విలవిల, గన్నవరంలో నీట మునిగిన పంట పొలాలు. జగిత్యాల జిల్లాలో నీట మునిగిన పంటలు, తెగిపోయిన రోడ్లు, పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్కారం.